మనం ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలని చూసేసుకుందాం. ఇది బాయిల్ చేసిన మటన్ అండి. ఇవి పసుపు ఉప్పు వేసి వాటర్లో బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. టమాటోస్ ఇలా కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర తురుము, 2 కరివేపాకు రబ్బలు, ఇంకా ఇది పేస్ట్. ఈ పేస్ట్లో ఏంటంటే ఒక 4 జీడిపప్పులు, ఒక 3 బాదం గింజలు, దోసపప్పు అంటారు తెలుసు కదా, అది ఒక 2 స్పూన్స్, ఇంకా అల్లం ఒక 1 ఇంచ్, వెల్లుల్లి రొబ్బలు కొంచెం పెద్దవి ఒక 8 తీసుకున్నాను, ఇంకా కొంచెం జీలకర్ర, 2 యాలకులు, 3 లవంగ మొగ్గలు. ఇలా తీసుకొని ఇదంతా కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఎందుకంటే కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ బయటికి చిమ్మకుండా ఉండడం కోసం. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం. సరిగ్గా ఒక 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ ఏమీ వేయలేదు నేను ఆయిల్. చూడండి, ఇలా ఇది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ మరిగింది. బే లీఫ్, బిర్యానీ ఆకు అంటాం కదా, అవి ఒక చిన్నవి 2 తీసుకున్నాను. అవి 2 వేసేసాను ఫ్లేవరింగ్ కోసం అన్నమాట. అప్పుడు కరివేపాకు వేస్తానండి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుంటాం. వేసుకుని వేపుకుంటాం అండి కాసేపు. ఇవి బాగా వేయించుకొని కొంచెం కలర్ మారాలండి. బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు మనం దీన్ని వేపించుకుంటాం. అలాగా చూసారు కదండి. ఇలా అంటే కొంచెం ఉల్లిపాయ పచ్చిదనం పోయి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ ముందుగా చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసేస్తాం. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుంటాం అన్నమాట. ఇందులో కాస్త ఉప్పు, పసుపు, కారం ఇప్పుడే వేసుకుంటాం. ఉప్పు, కారం, కాస్తంత పసుపు వేసుకుని కలిపేసుకున్నాం. చూసారు కదండి, ఇలా ఆయిల్ పైకి తేలేలా వేగే వరకు వేయించుకుని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న మటన్ వేసేసుకుంటాం. అది వేసుకుని బాగా కలిపి మటన్ ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ పడేయకండి. ఆ వాటర్ ఇప్పుడు వేసుకుందాం. మనం చాలా బాగుంటుంది అలా వేసుకుంటే, అస్సలు పడేయకండి. ఇప్పుడు మటన్ని ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది పోసేసుకుందాం. బాగా కలుపుకొని టమాటో ముక్కలు, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన పని ఏం లేదు. ఇలా అన్నీ వేసేసుకున్నారు కదండి, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసేసుకున్నాం. మామూలుగా అయితే మనం టమాటా ముందుగా వేసుకోము, ఉడకదని. ఇది ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి ఆ భయం లేదు మనకి. చికెన్ అయినా కానీ, మటన్ అయినా కానీ టమాటో ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు లాస్ట్లో వేసుకుంటాం. ముందుగా వేస్తే అవి తొందరగా ఉడకవు అనమాట. కొంచెం పులుపు కదా, పులుపు తగిలితే ఏవి కూడా తొందరగా ఉడకవు. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం.
నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి ఇష్టపడిన వాళ్ళు అసలు వేసుకోకపోవచ్చు. అయిపోయాయండి, తీసాను చూడండి ఇలా అయిందనమాట. అసలు చాలా బాగుందండి. ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.